నమస్తే మామ. అయ్యా నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి మన రాజమౌళి గారి మూవీస్ వచ్చేసి బాహుబలి, బాహుబలి 2, RRR ఈ 3 కాకుండా మిగతా అన్ని మూవీస్ ఒకవేళ ఈ రోజు ఈ డేట్ లో రిలీజ్ అయిన ఉంటే ఏ మూవీ సక్సెస్ అయ్యేది అనేది. ప్రీవియస్ రికగ్నిషన్ కంటే ఇప్పుడు ఎక్కువ రికగ్నైజ్ అయ్యే మూవీ అది. అండ్ ఆల్సో ఎవరెవరు అండ్ ఆల్సో లైక్ ఆ మూవీస్ రిలీజ్ అయిన టైం బట్టి కాకుండా ప్రెసెంట్ ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత లైక్ రకరకాల కాంటెంట్ చూడడం అలవాటు పడ్డారు ఆడియన్స్. సో అన్ని బేస్ చేసుకొని లైక్ ఈ టైంలో రిలీజ్ అయితే ఏ మూవీకి ఎక్కువ ఆదరణ వస్తుంది అనే ఒక పాయింట్ మీద ఈ వీడియో అన్నమాట. నెక్స్ట్ బాబాయ్ నువ్వు చెప్పి. అంటే ఇప్పుడున్న రికగ్నిషన్ కి, ఇప్పుడున్న ఓటీటీ వీటన్నిటికి అంటే ఎక్కువ మంది చూస్తారు కాబట్టి, ఆడియన్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇప్పుడున్న దానికైతే ఈజీగా 1000 crores కొట్టేస్తుంది. ఎందుకంటే ఆ సినిమాని అంటే రీసెంట్ గానే ఫారెన్ అంటే నార్త్ అమెరికా అక్కడ రిలీజ్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు కూడా బాగా కనెక్ట్ అయ్యారు ఆ స్టోరీకి. అది ఇప్పుడున్న అంటే మన తెలుగు సినిమాకి ఇప్పుడున్న క్రేజింగ్ బట్టి కానీ ఇప్పుడు కానీ రిలీజ్ కానీ అయితే అది సేమ్ కల్కి లాగా అది కూడా ఒక 20 days లో 1000 crores కొట్టేస్తుంది. ఇంకా ఎక్కువ ఇంకా నెక్స్ట్ మూవీ ఇదే మగధీర. ఎందుకంటే అది అప్పట్లోనే 45 crores బడ్జెట్ లో పెట్టి తీసారు. అంటే విజువల్ గానే బాగుంటది అది. సో అంటే ఇప్పుడు అంటే ఈ ప్రెసెంట్ జనరేషన్ లో అంటే ఆ టైపు లవ్ స్టోరీస్ అయితే ఇప్పుడు లేవు. సో అది కానీ ఇప్పుడు కానీ రిలీజ్ అయిందంటే మాత్రం ఇది కూడా బాగా అంటే 1000 అని చెప్పలేము కానీ ఒక 500+ వస్తుంది. అది నా లిస్ట్ లో ఈ టాప్ 2. నేను సాయి గురించి చెప్తున్నా అన్న, ఎందుకంటే అప్పట్లో ఇప్పుడు ఆ సినిమా నడుస్తుంటే 1000 కల్కి కంత టచ్ అవ్వకపోవచ్చు కానీ అంటే ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలి, ఎక్కువ కనెక్ట్ అవుతారు కూడా. అది సాయి వస్తుందని అనుకుంటున్నా నేను. ఈ ఫోటోతో మనకు పని ఏంట్రా? చూపిస్తా ఆగ్రా. పోతు మీద ఉన్నోళ్ళు పోరగాళ్ళు పొట్టేళ్ళు, ముక్కు మీద ఉన్నోళ్ళు ఉట్టి మీద పచ్చళ్ళు. దీని గురించి నేను ఒక పాయింట్ చెప్తా. అంటే రీసెంట్ గా అంటే ఒక 2 years బ్యాక్ అనుకుంటా ఒక నార్మల్ గా న్యూస్ ఆర్టికల్ లో చూసేది. అంటే కొన్ని కంట్రీస్ లో అంటే ఫుట్బాల్ ఇట్లాంటి గేమ్స్ గురించి అవేర్నెస్ కోసం వాళ్ళు కొన్ని మూవీస్ ని తీసుకొని అక్కడ ఆ కంట్రీస్ లో వేస్తారనమాట. సో అక్కడలాగా మన ఇండియా నుంచి ఆ సై సినిమాని తీసుకొని వాళ్ళు అంటే రగ్బీ అనేది ఏంటి ఎక్కడ రికగ్నైజేషన్ లేదు కదా. సో అందుకని చెప్పేసి ఆ గేమ్ తీసుకొని కొన్ని కంట్రీస్ లో వాళ్ళు రిలీజ్ చేసుకున్నారు ఆ సినిమాని. ఈ పాయింట్ ఎవరికైనా తెలుసా? తెలియదు. అందుకే మనలాంటి బాబాయ్ లాంటి నాలెడ్జబుల్ పర్సన్ ఉండాలి. నాలెడ్జ్ ఇస్ డివైన్. సింహాద్రి సింగమలై. ఫ్యాన్స్ అందరూ లేపుతారు సినిమాని. కనెక్ట్ అవుతుంది. ఆ సినిమాకి వేరే లెవెల్ క్రేజ్ ఉండే. అంటే ఆయనకు సపరేట్ వెపన్స్ కానీ ఇంకా సస్పెన్స్ అట్లాంటివి ఫ్యాక్షనిజం అట్లా. ఆల్సో అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ సింహాద్రిలో ఉమెన్ మొలెస్టేషన్ దాని గురించి కూడా మెసేజ్ ఉంటది. అది అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ కాదు, బట్ ఇప్పుడు జరిగే సినారియో జరిగేదానికి ఆయన రావాలి, సింగమలై రావాలి. గుండె బెదిరి గుండాయిజం మీద పడిందా, రొమ్ము పగిలి రౌడీజం చచ్చిందా. కత్తి ఇంటర్వెల్ ముందు ఇలా పట్టుకొని అది ఇలా మోస్తా ఉంటే కొడతా ఉంటది చూడు, భలే ఉంటది. అది అసలు దానికంటే ముందు ఆయన
సింగమలయన్న ఆయన వచ్చిన తర్వాత కూడా చెయ్యి పట్టుకొని ఇట్లా పట్టుకొని అంటాడు. దాని మీమ్ డైలాగ్ ఏంటో తెలుసా? ఫేమస్ టెంప్లెట్ అది. బుజ్జి, నీ అజంప్షన్స్ ఏంది? అజంప్షన్స్ ఇప్పుడు రిలీజ్ అయ్యి ఉంటే సినిమా ఏంటి? ఈగ సినిమా మళ్ళీ, ఎందుకంటే ఆ మూవీలో ఆయన వాడిన క్రియేటివిటీ అది ఇప్పుడు చూసుకుంటుంటే ఏదైనా పాన్ ఇండియా సినిమా అంటున్నారు, పాన్ వరల్డ్ సినిమా అంటున్నారు, ఏ సినిమాకైనా వెళ్ళిపోని మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ చేస్తున్నారు, బడ్జెట్లు ఎక్కువ పెట్టేస్తున్నారు, పోగొడుతున్నారు చాలా వరకు. ఇప్పుడు చూసుకుంటే నీకు బయట ఒక కామెడీ సినిమా కూడా దొరుకుతలేదు చక్కగా. ఈగా వాజ్ ఎ మాస్టర్ పీస్ విచ్ ఇంక్లూడెడ్ కామెడీ, దాని తర్వాత క్రియేటివిటీ, ఒక డ్రామా, అన్నీ ఉన్న మాస్టర్ పీస్ అది. అండ్ దాని తర్వాత ఇది అండర్ రేటెడ్ మూవీ మర్యాద రామన్న. ఆయన ఎందుకు అని చెప్తా. ఇప్పుడు ఎప్పుడు చూసినా రాజమౌళి సార్ని చూసుకుంటే ఆయన అవన్నీ యాక్షన్ డ్రామాస్, పెద్ద పెద్ద బడ్జెట్ డ్రామాస్, మామూలు ఇవి చేయలేరు, ఇది కాదు అది కాదు అని చేస్తుంటే ఇట్ వాజ్ ఎ ప్యూర్ కామెడీ ట్రాక్, కామెడీ థ్రిల్లర్ లాంటి ఒక ట్రాక్ అది. ఎందుకంటే ఎమోషనల్ డ్రామా ఉంది, దాని తర్వాత కామెడీ బాగుంది, సాంగ్స్ కూడా బాగుంటాయి అందులో. నాకు ఆ పరంగా నచ్చింది. అది చెప్తా. ఇప్పుడు నువ్వు మూవీ చూసుకుని ఉంటే కొంతమందికి ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్లు వస్తాయి, దాని తర్వాత ఈ థ్రిల్లర్ ఆ థ్రిల్లర్, కొంతమందికి కొన్ని సినిమాలే అర్థమై సాగు. అరే వాడు నీకు 100-200 వేసి థియేటర్కి వచ్చి చూసేది, వాడు 3 గంటలు 2 గంటలు సినిమా ఎంజాయ్ చేసి వాడి టైం, వాడి ఇష్యూస్ అన్ని పక్కన పెట్టి లైక్ మైండ్ ఫ్రెష్ చేసుకోవడానికి వస్తారు. సో ఇప్పుడు ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వచ్చేసినాయి. ఐ హోప్ మర్యాద రామన్న మళ్ళీ ఈ టైంలో రిలీజ్ అయ్యి ఉంటే ఇట్ వుడ్ బి బాంకర్స్. నాకు వచ్చేసి లైక్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ అండ్ ఇప్పుడు ప్రెసెంట్ అందరు చూస్తున్న దాన్ని బట్టి ఫస్ట్ టీజర్, ఫస్ట్ లుక్, దీని మీద వచ్చే హైప్ ఎక్కువ. సో ఈగా అనే ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే లైక్ దాని క్రియేట్ అయ్యే బస్సు ఒక రేంజ్లో ఉంటుంది. అండ్ యాజ్ విజువల్ ఒక థియేటర్కి వెళ్ళిన తర్వాత ఈగా మూవీ చూసేంత వరకు విల్ బి టోటలీ ఆక్యుపైడ్ ఇన్ టు ద స్టోరీ. సో బయటకు వచ్చిన తర్వాత కూడా లైక్ విల్ బి స్టిల్ టాకింగ్ అబౌట్ దట్ మూవీ. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఈగా ఈ టైంలో రిలీజ్ అయితే విత్ దట్ టీజర్స్ అండ్ దాంతో కనుక ఇది తెప్పిస్తే లైక్ మార్కెటింగ్ అంతా బాగా జరుగుంటే కనుక ఈగా ఇప్పుడు వచ్చుంటే ఇట్ వుడ్ బి ది ఎపిక్ బ్లాక్ బస్టర్ అని నా ఒపీనియన్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మర్యాద రామన్న. లైక్ ఓటీటీ వచ్చిన తర్వాత ఈ ట్విస్ట్లకి అండ్ ఆల్సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనేది ఒక పాయింట్ ఉంటుంది కదా. సో యాజ్ ఎ కమీడియన్గా ఉన్న ఒక యాక్టర్ని లైక్ మెయిన్ లీడ్గా తీసుకొచ్చి నో వన్ లైక్ వుడ్ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ దట్ థింగ్. సో అందరికీ అదొక కొత్త ఇదిగానే అనిపిస్తుంది. సో అది మూవీకి మంచి లైక్ సేల్ తీసుకొస్తుంది, మంచి టాక్ తీసుకొస్తుంది. అండ్ యాజ్ లైక్ దాంట్లో కామెడీ న్యాచురల్ అండ్ హెల్తీ కామెడీ ఉంటుంది. అండ్ ఆల్సో ఎమోషన్ అండ్ డ్రామా క్లియర్ కట్గా పడుతుంది. నాకెందుకు మర్యాద రామన్న ఇట్ వుడ్ వర్కౌట్, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఓటీటీలో కూడా కూర్చొని ఎవ్రీ వీకెండ్ చూసినా ఆశ్చర్యం లేదు అనిపించే ఒక థాట్ నాకు వస్తుంది. సో ఈగా అండ్ మర్యాద రామన్న వుడ్ బి మై చాయిసెస్. సో ఈ మూవీ గురించి నేను చెప్పే ముందు నేను ఒక మూవీని తగ్గించాలి. యాక్చువల్లీ ఏంటంటే లైక్ ఈ మూవీ రాకపోయి ఉంటే నాకు తెలిసి కేజీఎఫ్ వచ్చేది కాదండి. ఓకే, టు బి ఫ్రాంక్
ఎందుకంటే లైక్ ఛత్రపతి ఈస్ కైండ్ ఆఫ్ ఫిలిం ఏంటంటే ఒక ఎలివేషన్ గానీ, మ్యూజిక్ గానీ, సాంగ్స్ గానీ, కామెడీ గానీ అన్ని ఆన్ పాయింట్ ఉంటాయి. ఆబ్వియస్లీ కామెడీ మూవీలోకి ప్లాట్ సబ్ ప్లాట్ లాగా ఉంటది కానీ అదొక ప్లాట్ అవ్వదు. బట్ టెక్నికల్ గా మాట్లాడాలంటే ఛత్రపతి మూవీలో ఇంటర్వెల్ సీన్ కానివ్వండి, లేదంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ఐ విల్ బి ఏ హ్యూజ్ ఫ్యాన్. ఎందుకంటే ఛాలెంజ్ వల్ల చాలా బాగా నీ పర్ఫార్మెన్స్ ఇప్పుడు చూసాను కదా. మ్యూజిక్ ఛాలెంజ్ తప్పించి ఇంకెవరు అంత పర్ఫెక్ట్ గా వాడుకోలేదు. బట్ జోక్స్ అపార్ట్, టు బి ఆనెస్ట్, ఛత్రపతి కానీ ఇప్పుడు కానీ రిలీజ్ అయ్యుంటే కేజీఎఫ్ ఈజ్ పిల్లబచ్చ. 40% to 50% ఆఫ్ ద స్టోరీ ఛత్రపతి నుంచి ఇన్స్పైర్ అయిన స్టోరీ. ఎందుకంటే కేజీఎఫ్ ఫస్ట్ ట్రైలర్ చూస్తే నాకు ఏంటి కైండ్ ఆఫ్ ఛత్రపతి మూవీ లాగే ఉంది అనిపించింది. ఎందుకంటే మదర్ సెంటిమెంట్, ప్రజల్ని కాపాడము, ఆ గరుడ సీన్స్ కానివ్వండి, అవన్నీ ఛత్రపతిలో నుంచి ఇన్స్పైర్ అయిన సీన్స్. సో నాకు అందుకే అనిపించింది కేజీఎఫ్ ఛత్రపతి అంటే. ఆబ్వియస్లీ ఛత్రపతి చూడని వాళ్ళకి, కన్నడ ఆడియన్స్ కి కేజీఎఫ్ కొత్తగా ఉంటది. ఎందుకంటే కన్నడలో ఛత్రపతి రీమేక్ అయినా కూడా దే డిడ్ంట్ ఎంకరేజ్ ఇట్ మచ్. అండ్ సెకండ్ ఈస్ మర్యాద రామన్న. టు బి ఆనెస్ట్ మర్యాద రామన్నకి నేను స్పెషల్ రీజన్ ఏంటి అంటే, కైండ్ ఆఫ్ హనుమాన్ మూవీ లాగా టీజ్ చేయకుండా ఆ మూవీని ఒక కమెడియన్ తో షూట్ చేస్తూ రాజమౌళి స్టాంప్ పడి సినిమాకి వదిలింటే, జస్ట్ రాజమౌళి ఈజ్ ద యూఎస్పీ ఆఫ్ మర్యాద రామన్న అనుకుంటే డే 1 లోనే 100% పక్కా. ఆ మూవీ స్టోరీ గురించి ఎవరు పట్టించుకోరు, హీరో ఎవరు హీరోయిన్ ఎవరు అని పట్టించుకోరు. రాజమౌళి సినిమాలో కాదా? ఆబ్వియస్లీ బాహుబలి తర్వాత జనాలు హీరో గురించి ఎవ్వరు పట్టించుకోవట్లేదు. కానీ స్టోరీ పరంగా చూసుకుంటే ఆ స్టోరీ కూడా బాగానే ఉంటది. అంటే కాన్సెప్ట్ డిఫరెంట్ గా ఉంటది. అంటే ఆ ఇండియా నుంచి బయటకు రాకుండా. అదే ఎందుకంటే నేను ఈ మాట చెప్తే నాని చెప్పే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు స్థాయి ఎవరు చూడట్లేదు, అంత చేస్తున్నారు. కంటెంటే అంటే కంటెంటే సార్, ఏదైనా స్థాయి అన్న కంటెంట్. నేను ఒకటే మాట చెప్తా, మీరు కాదన్నా అవునన్నా, ఇప్పుడు రాజమౌళి ఈజ్ అ డైరెక్టర్ వేర్ హీఈస్ ఎలివేటింగ్ హీరో. అంటే హీరో కెరియర్ ని పెంచడానికి రాజమౌళి సినిమాలు వస్తున్నాయి, నాట్ రాజమౌళి కెరియర్ పెరగడానికి హీరో సినిమాలు రావట్లా. ఆబ్వియస్లీ దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అన్నమాట. అంటే ఎలా ఉంటదంటే, అరే ఈ హీరో ఈ సినిమా చేస్తున్నాడంటే అట్లా రాదు క్రేజ్. అరే రాజమౌళి సినిమా అదొక సపరేట్ బ్రాండ్ అయిపోయింది అది. అంతే. ఇంత ముందు మన డాడీ జనరేషన్ లో రాఘవేంద్ర రావు కానివ్వండి, బాపు రామ గారు కానివ్వండి, లేదా సంగీతం శ్రీనివాసరావు గారు కానివ్వండి, వీళ్ళ మూవీస్ వస్తున్నాయంటే ఒక సపరేట్ బ్రాండ్ ఉండేది. మన యంగ్ జనరేషన్స్ అంటే లైక్ మన జెన్జీ కిడ్స్ కాకుండా మిలీనియల్స్ దగ్గరకు వచ్చేసరికి బి గోపాల్ గానివి, వివి వినాయక్ గాని, వీళ్ళ మూవీస్ అంటే కొంచెం బ్రాండ్ లాగా ఉండేది. పూరి జగన్నాథ్ మూవీస్ అంటే బ్రాండ్ లాగా ఉండేది. మన జనరేషన్ కి వచ్చేసరికి రాజమౌళి ఈజ్ ద బ్రాండ్. సో అది మాకు నచ్చిన ఆర్ మాకు అనిపించిన మూవీస్ ఏవైతే ఇప్పుడు రిలీజ్ అయితే వాటి రెస్పాన్సెస్ ఎలా ఉంటుంది, ఆడియన్స్లో ఎలా ఉంటుంది అని మేము అనుకున్న మూవీస్. మీకు ఏ మూవీస్ ఎలా పర్ఫామ్ చేస్తాయి అని మీకు అనిపిస్తుందో కమెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. వాటి మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం. అండ్ ఛానల్ కూడా వెళ్తూ గుద్దేసి వెళ్ళిపోండి ఆ సబ్స్క్రైబ్ బటన్ని గట్టిగా. అలానే ఒక లైక్, ఒక షేర్, వీడియో నచ్చితే ఏ పార్ట్ నచ్చింది కామెంట్ చేసి, మేము ఎక్కడైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే అవన్నీ హ్యాపీగా ఉండండి మాకు చెప్పి. ఓకే, అవి కూడా క్లియర్గా మెన్షన్ చేయండి.
దేర్ సి వెయ్యండి